ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాట దక్కలేదనే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. మరి వర్గీకరణ పరిష్కారం 75 ఏళ్లకు జరుగుతున్న సమయంలో ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నప్పుడే అన్ని కులాలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని కులాలు తమ న్యాయమైన వాట కోసం మాట్లాడాలి. రేపు భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగింది అనే మాట భవిష్యత్తు తరాలు అనకుండా చూసుకోవాలి. అది ప్రతి కులం సంఘం మీద బాధ్యత ఉన్నది. ప్రతి కుల సంఘాన్ని నడిపే నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. అదే సమయంలో ప్రతి కులంలో ఉండబడే విద్యార్థులు మేధావుల మీద కూడా బాధ్యత ఉన్నది. నేను ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నా. దయచేసి 10వ తారీఖు వరకు ఉండబడే కమిషన్ గడువును ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన నాయకత్వం, 57 కులాల సంఘాల నాయకత్వం ఎట్లాగో అందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఇచ్చిన నిన్న వినతి పత్రం, అన్ని వర్గాల పక్షాన అందరికి న్యాయం జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ వినతి పత్రం ఇచ్చిన అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు.